ఏమ్మా ఇప్పుడెలా ఉంది? బాగానే ఉందండి. ఇంతకీ నీ పేరేంటమ్మా? నా పేరు ఇప్పుడు వీళ్ళకి నా పేరు గతం గురించి చెప్పడం దేనికి? ఎన్నాళ్ళు బ్రతుకుతానో నాకే తెలియదు. ఇప్పుడు నా గురించి వివరాలు చెప్తే అవి ఖచ్చితంగా నా భర్తకి తెలిసే అవకాశం ఉంది. చెప్పకపోవడమే మంచిది. ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావ్? నీ పేరు మర్చిపోయావా ఏంటి? అంటే ఏంటమ్మా? నేను వైద్యం చేస్తే గతం మర్చిపోతారనా? నా వైద్యం వల్లే కదా తను ప్రమాదం నుండి బయటపడింది. నేనేమీ అనలేదు శాంతమ్మా, ఊరికి తన పేరు అడిగానంతే. చెప్పమ్మా ఏం పేరు? నా పేరు జానకి. జానకియా? చాలా మంచి పేరు తల్లి. సీతమ్మ వారి పేరు. అసలింతకీ ఎవరు నువ్వు? ఆ నదిలో ఎందుకు దూకావ్? మీ వాళ్ళెవరో వివరాలు చెప్పమ్మా, వాళ్ళని పిలిపిస్తాను. ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావ్? ఓ, నీకు చెప్పడం ఇష్టం లేదా? కౌసల్యమ్మ చెప్పే మనిషి అయితే నువ్వు అడగకుండానే చెప్తుంది కదా, ఎందుకు పదే పదే అడుగుతున్నారు? వదిలేయండి. తను చెప్పాలనుకుంటే చెప్తుంది, లేకపోతే లేదు. సరేనమ్మా, నువ్వు ముందు విశ్రాంతి తీసుకో, రేపొచ్చి కలుస్తాను. అన్నట్టు శాంతమ్మా, రేపు అమెరికా నుంచి నా మేనకోడలు మానసొస్తుంది. ఎవరు? మన మానసొచ్చేస్తుందా? అవును శాంతమ్మా, అక్కడ ఎంఎస్ పూర్తి చేసుకుని మన హాస్పిటల్లోనే ప్రాక్టీస్ మొదలు పెట్టబోతోంది. ఇదిగో కౌసల్యమ్మ, నేను ముందుగానే చెప్తున్నా, మానసొచ్చినా సరే నా వైద్యం మాత్రం ఇక్కడ నడుస్తూనే ఉంటుంది. అందర్నీ ఆ హాస్పిటల్కి పంపిస్తే నేను ఊరుకునేది లేదు. సరే శాంతమ్మా, నువ్వు పంపిస్తేనే ఇక్కడ్నుంచి అక్కడికి ఎవరైనా వెళ్తారు, సరేనా? అలా అన్నారు, బాగుంది. అమ్మా జానకి, నేను బయలుదేరుతాను. అలాగేనండి. ఉమ్. ఇప్పుడు చెప్పమ్మా, అసలు నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు? నేనా? ఆత్మహత్య అలాంటిదేం లేదండి. చూడమ్మా, నేను నాడీ పట్టుకొని రోగం ఏంటని చెప్పగలను, అలాంటిది నీ మొహం చూసి ఆ మాత్రం చెప్పలేనా ఏంటి? సరే సరేలే, ఇప్పుడు నీకు చెప్పడం ఇష్టం లేకపోతే నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. నీ పేరేమన్నావు? జానకి. జానకి, నీకేం కావాలన్నా నన్ను అడుగు, ఇక్కడ అన్నీ నేనే చూసుకుంటాను. నీకు కన్న తల్లి లాంటి దాన్ని. అర్థమైందా? సరే వెళ్ళి విశ్రాంతి తీసుకో. అత్తయ్య వచ్చారా? చందు గురించి ఏమైనా తెలిసిందా? నాకెలా తెలుస్తుంది? వాణ్ణి ఏం చేసావో నువ్వే చెప్పాలి. చెప్పు, వాణ్ణేం చేశావు? అదేంటత్తయ్య నన్నంటారేంటి? నిన్ను కాకపోతే ఇంకెవరిననాలి? ఆ రోజు చందుని తీసుకుని వెళ్ళింది నువ్వే కదా. వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళారు, వచ్చేటప్పుడు ఒక్కదానివే వచ్చావు. చెప్పు, నా కొడుకుని ఏం చేసావో చెప్పే. నాకు తెలీదత్తయ్య. నేను కొబ్బరి బొండానికి డబ్బులిచ్చి తిరిగి చూసేలోగా ఆయనున్న ఆటో కనిపించలేదని చెప్పాను కదత్తయ్య. అంటే నువ్వు చెప్పగానే నమ్మేస్తాననుకున్నావా? నాకు తెలిసే నువ్వే వాణ్ణేదో చేశావు. చెప్పు, ఏం చేశావు? చంపేశావా? అత్తయ్య ఎందుకలా మాట్లాడతారు? నేను నా భర్తని చంపుకుంటానా? ఏమో, పొద్దున్నే లేస్తే పేపర్లో టీవీలో ఎన్ని చూడడం లేదు.
ఎన్నెన్ని ఘోరాలు వింటలేదు. నువ్వు కూడా ఎవరినో మరిగి నా కొడుకుని ఏదైనా చేసావేమో అని అనుమానం. అత్తయ్య, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనకండి. ఏంటే నోటికొచ్చినట్టు నేను మాట్లాడుతున్నానా? నేను చెప్పిందే నిజం. నువ్వే నా కొడుకుని ఏదో చేశావు. ఖచ్చితంగా ఇది నీ పనే. నా భర్త అంటే నాకు ప్రాణం అత్తయ్య. నా ప్రాణం పోయినా నేను అలా చెయ్యను. నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలిసే. నీకు మాటలతో సరిపోదు. ఉండు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళొచ్చి నిజమేంటో నీ చేతే చెప్పిస్తారు. హలో ఇన్స్పెక్టర్ గారు, నేను సర్పంచ్ నాగేంద్ర గారి భార్యని సరోజని మాట్లాడుతున్నాను. నా కొడుకు 2 రోజుల నుంచి కనిపించట్లేదు. నా కోడలి మీద నాకు అనుమానంగా ఉంది. వాణ్ణి హాస్పిటల్లో చూపిస్తానని బయటికి తీసుకెళ్లి వచ్చేటప్పుడు ఒక్కదే వచ్చింది. అడిగితే ఏవేవో కబుర్లు చెప్తుంది సార్. మీరొచ్చి విచారణ చేసి నా కొడుకుని నాకు అప్పగించండి సార్. అలాగే సార్, రండి. ఓసేయ్, నీకుందే ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు. వాళ్ళొచ్చి ఎంత చూస్తారు, నిజం కక్కిస్తారుండు. బాబు, కొన్ని నిజాలు నమ్మటానికి కష్టంగా ఉన్నా నమ్మాలి బాబు. రామ్, సీత బ్రతికి లేదు నాన్న. ఇది నువ్వు నమ్మాలి. నీకు సీత మీదున్న ప్రేమ వల్ల అలా అనిపిస్తుందే కాని నిజంగా సీత ప్రాణాలతో లేదు. ఏంటమ్మా, చివరికి నువ్వు కూడా నా మాట నమ్మవా? అది కాదు రామ్. అమ్మా, నా మనసు చాలా గట్టిగా చెప్తుంది, సీత బ్రతికే ఉంది. తను నాకు దూరం కాదు, ఎక్కడ ఒక చోట బ్రతికే ఉంటుంది. బతికే అవకాశం లేదన్నయ్య. ఒకవేళ తను బతికినా తనకున్న జబ్బు అది తొందరగానే వదిని చంపేస్తుంది. రామ్, నీకు సీతకి ఉన్న అనుబంధం ఎలాంటిదో మాకు తెలియంది కాదురా. కాకపోతే నమ్మకానికి వాస్తవానికి మధ్య చిన్న గీత ఉంటుంది. నమ్మకం బలంగా ఉన్న చోట మనకు ఆ గీత కనిపించదురా. మనం పెంచుకున్న ప్రేమ అనుబంధం మనల్ని వాస్తవాన్ని చూడనీయదు. కానీ ఏదో ఒకరోజు మనం ఆ వాస్తవాన్ని గ్రహించాలి, నిజమేంటో తెలుసుకోవాలి. భర్తగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. అంటే నేను చెప్తుంది అబద్ధం అంటారా తాతయ్య? నా మనసు చెప్తుంది నిజం కాదంటారా? రామ్, మేం వెళ్ళి అంతా ఎంక్వైరీ చేయించాం. సీత దూకిన ఆ ప్రాంతంలో గజ ఎత్తుగాళ్ళని దింపి అంతా వెతికించాం. రెస్క్యూ టీం నది వెంట చాలా దూరం సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఎక్కడా బాడీ కనిపించలేదు. బాడీ లేదంటే సీత బ్రతుకున్నట్లే కదా కార్తీక్? లేదన్నయ్య, వదిన అక్కడ మొసళ్ళకి ఆహారం అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అంతకుముందు అక్కడ చనిపోయిన ఒక ముసలిని పట్టుకొని పోస్ట్ మార్టం చేస్తే దాని కడుపులో మనుషుల శాంపిల్స్ దొరికాయని పోలీసులే చెప్పారన్నయ్య. రామ్, నిజంగా సీత బ్రతికే ఉంటే ఈ పాటికి మనకి తెలిసేది. సీతకి సంబంధించిన ఆనవాళ్లు దొరికాయి. పోలీసులు కూడా చెప్తుంటే నువ్వు కాదు అంటే ఎలారా? అంటే ఏంటమ్మా, ఇప్పుడు మీరందరూ కలిసి నా సీత ప్రాణాలతో లేదు, తను చనిపోయిందని నన్ను నమ్మించడానికి వచ్చారా? లేదురా, భర్తగా నువ్వు చేయాల్సిన కార్యక్రమాల గురించి చెప్పడానికి వచ్చాం. మా మాట వినరా. భర్తగా నువ్వు చేయాల్సిన కర్మ జరిపించాలరా. అది నీ ధర్మం. నా వల్ల కాదు తాతయ్య. అలా అనకు బాబు. తల్లి లేని నా బిడ్డకి జీవితంలో ఏ అచ్చటా ముచ్చటా తీర్చలేకపోయాను. కనీసం ప్రాణం పోయిన తర్వాత దాని ఆత్మశాంతి కోసం ఇదైనా చేయించకపోతే
నా బిడ్డ అనాథ ప్రేతంలా మిగిలిపోతుందయ్యా. వెంకట్రావు, బాధపడుకో, ఊరుకో. అయ్యా, మీరైనా చెప్పండి అయ్యా, నా బిడ్డకు కర్మకాండాలు జరిపించండి అయ్యా. తప్పకుండా జరిపిద్దామయ్యా. రామ్, కొన్నిటిని మనం నమ్మాలిరా. ఆడదాని ప్రాణం పోయాక కన్న బిడ్డ తల కొరివి పెట్టాలి. ఆ అవకాశం లేదు. బిడ్డ లేకపోతే కట్టుకున్నవాడే ఆ కార్యక్రమాలన్నీ చెయ్యాలిరా. రామ్, చనిపోయిన వారి ఆత్మ కర్మకాండ జరిపించేంత వరకు ఇక్కడిక్కడే తిరుగుతుంటుందిరా. బ్రతికున్నప్పుడు ఎన్ని గొడవలున్నా, ఎన్ని పట్టింపులున్నా, చనిపోయిన తర్వాత నా గురించి వచ్చారా లేదా, నాకు జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అని అది గమనిస్తూనే ఉంటుందిరా. మనం శ్రద్ధతో పెట్టే ఆ శ్రాద్ధ కర్మలను చూసి, దుఃఖంతో నిండిన మనసుతో పెట్టే ఆ పిండాలను చూసి ఈ లోకం నుంచి బహుబంధాలను తెంచేసుకుని శాశ్వతంగా వెళ్ళిపోతుందిరా. శ్రాద్ధకర్మలు లేని ఆత్మలు ప్రేతాత్మలుగా మిగిలిపోతాయని శాస్త్రం చెబుతోందిరా. నా మాట విను నాన్న. సీతకి భర్తగా నువ్వు చెయ్యాల్సినవి చెయ్యి. నీ భార్యకి నువ్వు తీర్చుకోవాల్సిన ఆఖరి రుణం ఇదేరా. మనసు రాయి చేసుకొని కర్మకాండలు జరిపించు. బాబు, పెద్దవాడినైనా నీకు చేతులెత్తి మొక్కుతున్నానయ్యా. నా బిడ్డకు ఈ కార్యం జరిపించయ్యా. అయ్యో, వద్దండి, నాకు దండం పెట్టకండి. ఎంతో నమ్మకంతో మీ కూతుర్ని నా చేతిలో పెట్టారు. కడ వరకు తోడుంటానని మాటిచ్చాను. ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోలేకపోయాను. కనీసం సీత కోసం ఇదైనా చేస్తాను. బాబు, ఇక్కడికి ఎంతో మంది వచ్చిపోతున్నారు. ఈ రోజు కాకపోతే రేపైనా నా గురించి బయటికి తెలుస్తుంది. నా భర్తకి నేనిక్కడ ఉన్న విషయం తెలిసిందంటే ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తారు. నాకున్న జబ్బు గురించి తెలియక వీళ్ళందరూ నన్ను కాపాడాలి అనుకుంటున్నారు. వీళ్ళకి నా గురించి పూర్తిగా తెలిసేలోగా నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటమ్మా, ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తున్నావా? అదేం లేదండి. నాకు తెలుసులే అమ్మా, నా జీవితం నాకు నేర్పిన పాఠాలివి. ఎవరి మనసులో ఏముందో నాకు ముందే తెలిసిపోతుంది. అది బయటికి చెప్తే ఎవ్వరూ ఒప్పుకోరు. నువ్వు కూడా అంతేగా? అదేం లేదండి. ఇదిగో ఇప్పుడే చెప్పాగా ఎవ్వరూ ఒప్పుకోరని. నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుందిలే. ఇక్కడ నీకెలాంటి ఇబ్బంది ఉండదు. నీ మనసు, ఆరోగ్యం కుదుట పడేంత వరకు నువ్వు హాయిగా ఇక్కడే ఉండొచ్చు. పద, భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదండి. ఆకలిగా లేదంటే వదిలేస్తానా? తినేదాకా వదిలిపెట్టను. అయినా మనసులో దిగులుగా ఉంటే కడుపుకి ఆకలి లేకుండా మాయమవుతుందా ఏంటి? చూడు జానకి, నా మాట వినకపోతే నా కోపం వస్తుంది. నేనెవరికైనా వాళ్ళ మంచి కోసమే చెప్తాను. చెప్పినప్పుడు వినకపోతే ఎలా చెప్పు? నీ మనసులో ఏదో బాధుంది. అలాగే నీ ఆరోగ్య విషయంలో కూడా ఏదో ఇబ్బంది ఉంది. రేపు మా కౌసల్యమ్మ మేనకోడలు అమెరికాలో డాక్టర్ చేసి వస్తోంది. తనకు చూపిస్తాన్లే, సరేనా? నువ్వు హాయిగా ఇక్కడే ఉండు. నీకంతా బాగైన తర్వాత
నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నీలాంటి వాళ్ళకి మంచి చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అది మా కౌసల్యమ్మకొచ్చి ఎప్పుడో తప్పిపోయిన తన కొడుకు తిరిగొస్తాడని ఆశ. మా కౌసల్యమ్మ ఎంతో మందికి ఎంతో మంచి చేసింది. నువ్వే చూస్తున్నావు కదా ఎంతమందికి అండగా నిలబడిందో. ఇంతమందిలో ఏ ఒక్కరి దీవెన ఫలించినా తప్పిపోయిన ఆ బాబు తిరిగొస్తాడని నమ్మకమమ్మా. పద భోంచేద్దు గాని రా. చెప్పండమ్మా. రండి, యాక్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్స్. మీరిద్దరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి దాన్ని బెదిరించొస్తాను. అలాగేనమ్మా. అప్పటికి నా మాట వినకపోతే అప్పుడు మీరొచ్చి దాన్ని అలాగే భయపడాలి. అలాగేనమ్మా. కూర్చోండి. అలాగే కూర్చో. ఏంటి ఇక్కడ కూర్చున్నా? బయట నీకోసం పోలీసులు వచ్చారు. పద. అత్తయ్య, నిజంగా నాకు చందు ఏమయ్యాడో తెలియదు. నేను తన కోసమే ఎదురు చూస్తున్నాను అత్తయ్య, నా మాట నమ్మండి. ఏయ్, నీ ఏడుపు తర్వాత కని పద. నీ నాటకాలు వాళ్ళు బయట పెడతారు. నీ చేత నిజం ఎలా కక్కించాలో వాళ్ళకి బాగా తెలుసు. పద. నేను చెప్పేది నిజమత్తయ్య, దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నా మాట నమ్మండి. సరే, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నమ్ముతాను. కానీ నీ మాట నమ్మాలి అంటే ఇదిగో ఈ పేపర్ల మీద సంతకం పెట్టు. ఏంటి పేపర్స్? చదువుకున్న దానివే కదా, చూడు. విడాకులకి ఒప్పుకుంటున్నట్టు సంతకం చెయ్యి. నేను విడాకులు ఎందుకు ఇస్తాను అత్తయ్య? నేనివ్వను. ఇవ్వాలి. ఇవ్వకపోతే జైలుకు వెళ్తావు. నా ప్రాణం పోయినా నేను విడాకులు ఇవ్వను. నువ్విలా మాట వినవే, నీ సంగతి చెప్తానుండు. ఇదిగో పోలీసులు, ఒకసారి లోపలికి రండి. రండి. ఇది సంతకం చేయనంటుంది, దీని సంగతి చూసుకోండి. హే, నోరు మూసుకొని సంతకం పెట్టు, లేదంటే పోయి జైల్లో కూర్చుంటావు. భర్తను చంపిన నీలాంటి వాళ్ళు జైల్లో చాలామంది ఉంటారు. వాళ్ళతో పాటు నిన్ను కూడా లోపలికి నెడతాను. జీవితాంతం జైల్లోనే ఉండాలి. ఏంటే, ఏం చేస్తావు? సంతకం చేస్తావా, జైలుకు పోతావా? మీరందరూ కలిసి ఏవో డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పుడే నేను మా అన్నయ్య కాల్ చేస్తాను. మీ అన్నయ్యకా? ఎవరికి ఫోన్ చేస్తావే? ఇవ్వు. ఇవ్వవే. ఇవ్వు ఫోను, ఇవ్వు. అమ్మా! అమ్మా! ఏయ్, ఆగు. వస్తే అయ్యో, దాన్ని ఎక్కడికి పట్టుకోండి. వెళ్తావే? వస్తే రండి, పట్టుకోండి. వస్తే దొంగ మొహందానా, తలుపు తీవే. తీయవే, తలుపు తీవే. వస్తే అమూల్య, బయటికి వచ్చానంటే నిన్ను చంపేస్తాను. తలుపు తీయవే. తీస్తావా లేదా? అమూల్య! చెప్పండమ్మా. ఒరే గోరా, ఎక్కడున్నావురా? తోట బంగ్లాలో అమ్మా. ఆ అమూల్య మమ్మల్ని లోపల పెట్టి గడి పెట్టి పారిపోయిందిరా. అయ్యో, అలాగా? ఇప్పుడే వస్తున్నానమ్మా. ముందు అమూల్య నాపరా. అది గనక ఆదిత్య గడి దగ్గరికి వెళ్ళిందంటే వాడొచ్చి మనందరికీ గోరి కడతాడు. ముందు దాన్ని పట్టుకో. సరేనమ్మా. వస్తే ఇదిగో లక్ష్మి, ఇలారా. ఏంటమ్మా? కూరగాయలు వచ్చాయా? ఇంకా రాలేదమ్మా. ఇంకా రాలేదా? సరే, నువ్వెళ్ళు. ఇప్పటిదాకా రాకుండా ఏం చేస్తున్నాడు వీడు? టైం ఎంతైంది? ఇప్పటిదాకా వీడు ఎక్కడ చచ్చాడో ఏంటో.
హలో హలో ఏంట్రా హలో, టైం ఎంతైంది? ఇప్పటిదాకా రాలేదు. ఎక్కడికెళ్ళావురా? కూరగాయలు తీసుకొని త్వరగా రావాలని తెలీదా నీకు? మార్కెట్కి కూరగాయలు రావడమే లేట్ అయింది శాంతమ్మా. కూరగాయలు రావడం ఆలస్యం కాదు, నువ్వు అక్కడికి వెళ్ళడమే ఆలస్యమై ఉంటుంది. రాత్రి బాగా తాగి చచ్చుంటావు, పొద్దున నిద్ర లేవడం ఆలస్యమై ఉంటుంది. నీ సంగతి నాకు తెలీదా ఏంటి? అయ్యో అదేం లేదు శాంతమ్మా, నిజంగా నేను తాగలేదు. ఇంకో అరగంటలో నువ్వు ఇక్కడికి రావాలి, లేదంటే చచ్చావి నా చేతిలో. పెట్టరా ఫోన్. అలాగే శాంతమ్మా. అమ్మో, ఈవిడికి శాంతమ్మ అని కాదు, భద్రకాళి అని పేరు పెట్టాలి. అది కాదమ్మా, పెందలాడి కూరగాయలు తీసుకురావాలి కదా. ఇప్పటిదాకా రాలేదు. ఇక్కడున్న వాళ్ళకి ఆకలేస్తుంటుంది, పెద్దవాళ్ళకి షుగర్లు బీపీలు ఉంటాయి. వాళ్ళకి టైంకి చేసి పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి కదా. నువ్వే చెప్పమ్మా. నిజమేనండి. చెబితే అర్థం చేసుకోరు, తిడితే తిట్టానంటారు. వాడు రాని వాతలు పెడతాను వానికి, చస్తాడు నా చేతులు. నేను నిజంగా నీకు కన్న తల్లిలాగా ఈ ఇంటి యజమానురాలిగా ప్రవర్తించుండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. రామిక్కడే ఉంటాడు, ఈ ఇంటి పెద్ద కొడుకుగానే ఉంటాడు. ఇష్టమైన వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు, కష్టంగా ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు.